నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నామినేషన్లలో అందరికీ తెలిసిపోయింది బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అని. ఎందుకంటే అతన్ని టార్గెట్ చేసి ఒప్పని చేసి అక్కడ ఉన్న హౌస్ మెంబర్స్ అందరూ అతని మీద ఏమంటారు మన యుద్ధంలాగా ప్రకటించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అమర్దీప్ కొంచెం బాగా ఓవర్ రియాక్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రైతును అడ్డం పెట్టుకొని వచ్చినావు, బాగా స్ట్రాటజీ చూపిస్తున్నావు అది అని చెప్పి పల్లవి ప్రశాంత్ గారికి బాగా చేసినారు. ఒక్క విషయం భయ్య, అమర్దీప్ భయ్య నువ్వు బీటెక్ స్టూడెంట్, నేను బీటెక్ స్టూడెంట్ని, మా బీటెక్ నుంచి ఎంతోమంది చచ్చిపోయారు. ఓ భయ్య, పల్లవి ప్రశాంత్ అంటే ఆయన ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సరే ఆయన అడుక్కొని రావచ్చు, అంతా పక్కన పెట్టండి. ఆడుకొని వచ్చిండు, రైతు సింపతి చూపిస్తాడు. వాడు రైతు రాబాయి, రైతు సింపతి చూపించకపోతే ఏం చేస్తాడు? ప్రతి ఒక్క రైతు కూడా వానికి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడు. గుర్తుపెట్టుకొని అమర్దీప్ భయ్య రైతును అడ్డం పెట్టుకుంటూ రైతును అడ్డం పెట్టుకుని అని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాడు వచ్చింది రైతు స్థాయి నుంచి, రైతును అడ్డం పెట్టుకున్నాడు కాదు. మీకు రైతు గురించి ఏం తెలుసు అసలు? మాట్లాడితే బీటెక్ స్టూడెంట్స్ చచ్చిపోయారు, తిండి లేక చచ్చిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి చరిత్ర చూసుకో. దేశంలో రాష్ట్రాలలో అప్పులు చేసి కనీసం తినడానికి తిండి లేక ఇల్లు జాగాలు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో నెంబర్ 1 స్థాయిలో ఉండేది రైతులు మాత్రం. అట్లాంటి రైతుల గురించి నువ్వు ఇంత బ్యాడ్గా మాట్లాడడం నాకు నచ్చలేదు భయ్య. అలాగే రతిక గురించి మాట్లాడినట్లయితే ఆమె ఫస్ట్ నుంచి ఇది మన పల్లవి ప్రశాంత్ను ఎంతో సపోర్ట్ చేసినట్టు ప్రేమ ట్రాక్లో దించి మనోని బాగా వాడుకొని వెన్నుపోటు ఓడిసింది భయ్య. కానీ ఈమె నిజ స్వరూపం అనేది నిన్నటి నామినేషన్లో అర్థమైంది. ఎంత మహానరాలో, ఎంత మహానట అనేది జనాలకు అర్థమైంది. పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యుడు, ఒక రైతు బిడ్డ కాబట్టి, మీరు ఒక సెలబ్రిటీలు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు అంతా పల్లవి ప్రశాంత్ని అరైతురయ్య అని మాట్లాడినా కానీ అన్న అని మాట్లాడుతున్నాడు, అక్క చెల్లి అని మాట్లాడుతున్నాడు. కానీ అట్లాంటివన్నీ కూడా మీరు అవమానిస్తున్నారు. ఈ బిగ్ బాస్ యాజమాన్యానికి తెలవాలి. మీలాగే ఒక హౌస్మేట్ కదా, ఆయనని ఎలాగ మాట్లాడుతున్నారు? ఇది మాత్రం ఎవరికి అర్థమవుతుంది. ప్రశాంత్ రాకెట్ బాగా ఆడుతున్నారు. ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ సీజన్ విన్నర్ నువ్వే అని చెప్పి అందరి రైతుల ఆశీస్సులు నీకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.